విశాఖపట్నం వేదికగా ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ సమ్మిట్ అద్భుతంగా సాగుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని విస్తరించేలా ఒప్పందాలు వరుసగా కుదురుతున్నాయన్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. వేదికగా గత 2 రోజులుగా కూడా సిఐఐ ఆధ్వర్యంలో అయితే మాత్రం సదస్సు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సదస్సు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం 2వ రోజు కూడా ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సమ్మిట్ వద్దకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మిట్ కి విశాఖనే ప్రధానంగా వేదికగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇదే అంశం మనతో మాట్లాడడానికి విజయనగరం జనసేన ఎమ్మెల్యే అయినటువంటి లోకం మాధవి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి మేడం, అసలు విశాఖనే వేదికగా చేసుకుని ఈ సిఐఐ 30వ సమ్మిట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించే విధంగా స్వర్ణాంధ్ర నిర్మాణానికి మనం ఎలా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న గ్రోత్ రేట్ని సాధిస్తామనే దిశగా ప్రతి అడుగు వేస్తున్నది, ప్రతి ప్రయత్నం చేస్తున్నది, అది మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు సిఐఐ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ విశాఖపట్నం వేదికగా ఈ సమ్మిట్ చేయడానికి ముఖ్య కారణం గూగుల్, అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వీళ్ళందరూ కూడా ఈరోజు విశాఖపట్నం రావడానికి రెడీ అవుతున్నారు. చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మంచి ఈకోసిస్టమ్తో ఈరోజు ఈజ్ ఆఫ్ బిజినెసే కాకుండా స్పీడ్ ఆఫ్ బిజినెస్ కూడా థాట్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు అడుగు వేస్తున్నది. దానికి తగ్గట్టుగా సుమారు 402 ఎంఓయూలు, సుమారు 10 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ 2 రోజులు ఇక్కడ మనం ఒప్పందాలు చేసుకోవడం అవుతున్నది. దాని గ్రౌండ్ బ్రేకింగ్లు కూడా మనం చూస్తున్నాం చాలా మటుకు. కాబట్టి విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలిపేటట్టు చేసింది సుందర్ పిచ్చయ్య గారి స్టేట్మెంట్. అయితే ఈరోజు ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ విశాఖపట్నం బికాస్ ఆఫ్ దిస్ సమ్మిట్ as well as because of the investments that are pouring into Visakhapatnam today for a high growth potential. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక ఐటీ రంగంలో స్పెసిఫిక్ డెస్టినేషన్గా ఈరోజు తయారు చేయడానికి ప్రతి అడుగు ముందుకు పడుతున్నది. విత్ ఎమర్జింగ్ ఏఐ టెక్నాలజీ అండ్ ద ఇన్నోవేషన్ అరౌండ్ ఇట్ అండ్ every dollar around it, we want to cash that and then push Andhra Pradesh into a $1 trillion economy. అయితే ప్రధానంగా చెప్పండి, నిన్న ఒక్కరోజు దాదాపుగా కూడా 8 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా. అంచనాలకు మించి జరిగాయి అంటూ కూడా ఇప్పటికే బయట ప్రపంచానికి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు విశాఖపట్నంలో ఈ సిఐఐ 30వ సమ్మిట్కి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంట? విశాఖపట్నానికి గ్రోత్ పొటెన్షియల్ ఉందండి. ఆ గ్రోత్ పొటెన్షియల్ని మనం ఈరోజు క్యాప్చర్ చేసుకుంటున్నాం. క్యాప్చర్ చేసుకోవడానికి డిఫరెంట్ థింగ్స్ని ఒకే ప్లేట్ మీదకి తీసుకొచ్చి this is your destination Visakhapatnam with its serene beaches and good potential for development, road system, waterways, airways. ఎందుకంటే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూన్ 2026 కల్లా అది ఓపెన్ అవుతున్నది. కక్ష సాధింపు అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి లేదు. వ్యక్తిగత విమర్శలు చేయము. ఖచ్చితంగా ఒక అభివృద్ధి పదంలోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలి. ఓన్లీ వన్ గోల్ అండి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం. అది పట్టణాల నుంచి పల్లెల దాకా కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ రోజు 2 నాయకులు కంకణం కట్టున్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందన్న నమ్మకం మాకు రోజు రోజుకి పెరిగే దిశగా మేము చూస్తున్నాం ఈరోజు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ సిఐఐ 30వ సమ్మిట్ ద్వారా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం అనేక చోట్ల కూడా పరిశ్రమలు నెలకొల్పే దిశగా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలంతా కూడా విశాఖ వేదికగా ఏర్పాటు చేసినటువంటి 30వ సిఐఐ సమ్మిట్కి అయితే మాత్రం భారీగా హాజరవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమ్మిట్ ద్వారా అయితే మాత్రం దాదాపుగా కూడా 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఓవైపు అమరావతి, మరోవైపు
వైపు కర్నూలు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందుతుందంటూ కూడా ఎమ్మెల్యే మాధవీలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ బాలుతో శ్రావణ్, BRK న్యూస్, విశాఖ నుంచి.